వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఓం శ్రీ సాయిరామ్. ఓం అవధూత చింతన శ్రీ గురుదేవదత్త జయ. ఓం శ్రీ అక్కల్కోట స్వామి సమర్థ లీలామృతము. 27వ అధ్యాయము. విద్యాసాగర. ఈ అధ్యాయములోని లీలలు సుందరబాయి శ్రీ స్వామి దగ్గర రాజోద్యోగిగా ఉన్న సమయంలో జరిగినవి. అది శ్రీ స్వామివారి సంకల్పముతో ఒక మఠం స్థాపనకు నాందిగా మారినది. ఎవరు ఎన్ని విధాలా ప్రయత్నించినా సద్గురువుల సంకల్పము ఆశీర్వచనము ఉంటేనే అది ఫలించేది. లేనిచో ఏ ప్రయత్నమైనా వ్యర్థమైపోతుంది. అందువలన ఫలితం పొందాలి అనే సంకల్పం ఉన్న భక్తులు ఆ సంకల్పమును నిస్వార్థంగానూ శ్రద్ధతోనూ చేసినచో దానికి మహాత్ముల ఆశీస్సులు లభించుతాయి అని నిత్యానందుడు తెలిపి తిరిగి చెప్పుచున్నారు. శంకర్రావు రాజావారు నిజాం రాజ్యంలో జాగీర్దారు. ఇతను గొప్ప ధనవంతుడు. సంవత్సరానికి 6 లక్షల ఆదాయం ఉన్నవాడు. అతనికి ఒకప్పుడు తీవ్రమైన క్షయవ్యాధి సంక్రమించింది. దానికి తోడు అతనికి ఒక బ్రహ్మరాక్షసి ఆవరించి వేధించి జీవితమును దుర్భరముగా చేయసాగినది. ఎంతోమంది వైద్యులను సంప్రదించినాడు. ఎంతోమంది మాంత్రికుల చేత మంత్రాలు వేయించినారు. దానికోసం ఎంతో ధనమును ఖర్చు చేసినారు. అయినా ఫలితం కలగలేదు. నానాటికి కృషిస్తున్న అతనిని శ్రీక్షేత్ర గాణిగాపురమునకు వెళ్ళమని, అచ్చటగల శ్రీదత్త నిర్గుణ పాదుకలను దర్శించమని స్నేహితులు సలహా ఇచ్చినారు. శంకర్రావు గారు శ్రీక్షేత్ర గాణిగాపురమునకు వెళ్ళాడు. శ్రీదత్త పాదుకలను నిత్యము భక్తిగా శ్రద్ధగా సేవించి బ్రాహ్మణులకు భారీ ఎత్తున అన్న సంతర్పణలు చేసి విరివిగా దక్షిణలు ఇచ్చినాడు. ఈ విధముగా 3 నెలలు గడిచాక శ్రీ దత్తాత్రేయ శ్రీ స్వామి స్వప్నంలో దర్శనము ఇచ్చి అక్కల్కోటలోని శ్రీ స్వామి సమర్థులను దర్శనం చేసుకుని వారిని సేవించమని చెప్పారు. ఆ క్షేత్రములోనే అక్కల్కోటలోని ఆ అవతార పురుషుని గురించి వారి లీలలను గురించి భక్తుల ద్వారా విని ఉన్నారు. అచ్చటనున్న శ్రీ స్వామి అవతార పురుషుడని వారి మహిమ గురించి తెలుసుకున్నారు. ఆయన రాజుగారికి వెళ్లే సంకల్పం కలగలేదు. స్వప్నంలో శ్రీదత్త స్వామి ఆదేశించినా అతని మనసులకు అది నచ్చలేదు. శ్రీ గాణగాపురము విడిచి వెళ్ళాలనిపించలేదు. శ్రద్ధగా శ్రీ గురుదత్త పాదుకలనే నిత్యం సేవించసాగినారు. భక్తుల పట్ల దయతో వారిని ఆర్థికంగా ఆదిభౌతికంగా ఆధ్యాత్మికంగా రక్షించి అనుగ్రహించే తత్వమే శ్రీదత్త సాంప్రదాయం. శిష్యులు భక్తులు ఏ దత్త అవతారములనైనా ఆ సంప్రదాయ గురువులు ఎవరినైనా అనుష్ఠానముగా ఉంచుకొని ఆరాధించినా అది మూలతత్వమైన శ్రీ గురుదత్తునికే చేరుతుంది. అందువలన ఈ భక్తులు శిష్యులు ఆర్తితో పిలిచితే ఆ దగ్గరలో ఉన్న ఏ దత్తావతారమైన సంప్రదాయ గురువులైనా వీరి పిలుపును విని వీరిని రక్షించి అనుగ్రహించగలుగుతారు. అందువల్ల దత్త సాంప్రదాయ శిష్యులు ప్రశిష్యులు తాము ఆరాధించినదే శ్రీగురుతత్వం అని, వేరే ఆకారములు కాదని విశ్వసించరాదు. గురువుల ఆకారములు ఎన్ని ఉన్నను అందులో పనిచేయ శక్తి శ్రీ దత్తాత్రేయ స్వామిదే. వారే జగద్గురువు. అందరి పూజలు సేవలు ఏ ఆకారానికి చేసినా అందేది శ్రీ గురుదత్తునికి. అందువలన రాజా శంకరరావు గారిని ఆదరించి రక్షించే ప్రయత్నంలో శ్రీదత్త స్వామి స్వప్నంలో అలా ఆదేశించినారు. వీరు విశ్వసించి వెళ్ళకపోతే కొద్ది కాలం తర్వాత శ్రీదత్త స్వామి మరలా స్వప్నంలో కనిపించి, రాజా, నీవు వెంటనే అక్కల్కోటకు వెళ్ళు. అక్కడ ఉన్న నా రూపమును దర్శించి సేవించు. నీకు స్వస్థత చిక్కుతుంది అని ఆదేశించినారు. రాజావారు చాలా ఆలోచించి శ్రీ స్వామి మొదటి ఆదేశం ప్రకారము నడవనందుకు బాధపడి క్షమాపణ కోరుకొని తెల్లవారగానే బయలుదేరి అక్కల్కోట చేరినారు. ఆ సమయంలో శ్రీ స్వామి సమర్థులు కార్నల్కర్ ఇంటనున్నారని తెలిసి అచ్చటికి వెళ్ళి శ్రీ స్వామిని దర్శించడానికి ప్రయత్నించుచుండగా అక్కడ అప్పటికే చాలామంది భక్తులు వేచి ఉన్నారు. అంతమందిలో తాను తన బాధను శ్రీ స్వామికి తెలుపలేక శ్రీ స్వామి వారి భక్తులతో మాట్లాడక ప్రయత్నించగా సుందరబాయిని సంప్రదించితే మంచిదని తెలిసింది.
శ్రీ రాజావారు సుందరబాయిని చూచి తన బాధను తెలుపుకొని శ్రీ స్వామి అనుగ్రహం లభించేలా చేయమని కోరినాడు. అందులకు సుందరాబాయి, రాజా, నీకు తప్పక నయమవుతుంది. అయితే శ్రీ స్వామికి నీ గురించి చెప్పవలెనంటే నీవు నాకు 2000 రూపాయలు ఇవ్వాలి. అలా ఇవ్వగలిగితే నేను తప్పక నీకు సహకరించగలను అన్నది. రాజావారు గొప్ప ధనవంతులని ఆమె గ్రహించినది. అందులకే అలా కోరినది. దానికి రాజావారు, అమ్మా, నాకు శ్రీ స్వామి దయతో నయము అవ్వాలి, కానీ 2000 ఏమిటి, 10,000 ఇవ్వగలను అన్నారు. దానికి ఆమె అమితమైన ఆనందమును పొంది వారిని శ్రీ స్వామివారి వద్దకు తీసుకొని వెళ్ళింది. రాజావారు శ్రీ స్వామికి పుష్పమాలను సమర్పించి తీయని పదార్థములు తినిపించి పాదాభివందనం చేశారు. అంత సుందరాబాయి శ్రీ స్వామితో వీరిని అనుగ్రహించి వారి బాధను నివారించమని చెప్పుచుండగానే శ్రీ స్వామి దిగ్గున లేచి బయటకు వెళ్ళి గబగబా నడిచి షేక్ నూర్ సాహెబ్ దర్గా దగ్గరకు వెళ్ళి ఆ సమాధి దగ్గర పడుకున్నారు. రాజా పరివారం మిగతా భక్తులంతా వారిని వెంబడించి పోయినారు. వారు దర్గా దగ్గర పడుకొని ఉన్న శ్రీ స్వామిని చూచి దూరంగా నిలబడినారు. దర్గా దగ్గర ఉన్న ఫకీర్లు రాజావారిని చేరి విషయం తెలుసుకుని, రాజా, శ్రీ స్వామి అలా పడుకొని ఉండడం ద్వారా నీ అనారోగ్యమును తొలగించి ఆరోగ్యం ప్రసాదించినారు, మృత్యుముఖము నుండి బయటపడినావు అని అన్నారు. సుమారు 6 మాసములలో శంకర్రావు రాజావారి శరీర అనారోగ్యము, బ్రహ్మ రాక్షసుల బాధలు అన్నీ పూర్తిగా మటుమాయమయ్యాయి. ఈ కాలములో ఎక్కువగా వారు గాణగాపురంలోనూ శ్రీ స్వామి సమర్థుల సన్నిధిలోనూ గడిపినారు. వారు పూర్తి ఆరోగ్యం పొందిన తర్వాత శ్రీ స్వామివారిని దర్శించినప్పుడు ఆయన, నీవు సుందరబాయికి ఏమీ ఇవ్వనక్కరలేదు, నిన్ను అనుగ్రహించింది ఆమె కాదు కదా, ఈ పట్టణ పొలిమేరలో ఒక మఠం నిర్మించడానికి నీవు చెప్పిన పైకం వెచ్చించు అన్నారు. శ్రీ స్వామి ఆదేశంతో శంకర్రావు రాజావారు భక్తుల కోసం ఒక చక్కటి మఠం నిర్మించినారు. దీనినే రాజేరాయన్ మఠం అని పిలుస్తారు. శ్రీ స్వామి దానికి ఆనందించారు. వీరి భక్తులు అనేకులు ఈ మఠంలో నివసించి శ్రీ స్వామిని దర్శించి వారి ఆశీర్వాదములను పొందుచుందురు. ఈ విధముగా శంకర్రావు రాజేవారికి అనుగ్రహము, సుందరాబాయి ఆశకు నిరాశ మిగిలినది. శ్రీ స్వామి సంకల్పముతో కోరిన ధనంతో ఒక మంచి మఠం నిర్మాణమైనది. సతారా జిల్లాలో రహమత్పురా అనే సంస్థానం ఉండేది. దానికి అప్పాసాహెబ్ మానే అనువారు జమీందారుగా ఉండేవాడు. వారికి 2 కుమారులు, అన్నాసాహెబ్, తాత్యాసాహెబ్. ఒక కుమార్తె జమునాబాయి కలరు. అతను ఒకసారి అక్కల్కోటకు శ్రీ స్వామి వచ్చిన కొత్తలోనే శ్రీ స్వామి దర్శనార్థమై వచ్చినాడు. అతని కుమార్తెకు ఎన్ని సంబంధాలు చూచినా కుదరలేదు. శ్రీ స్వామి అక్కల్కోటకు రావటం, వారి లీలలు, అనుగ్రహములు విని వారిని దర్శించాలి అని వచ్చినారు. ఆయన యుక్త వయస్సు వచ్చిన తన కుమార్తె జమునాబాయిని తీసుకొని శ్రీ స్వామి సన్నిధికి చేరి వారికి పాదాభివందనములు చేసి తన కోరికను తెలుపగా శ్రీ స్వామి, భయమెందుకు, ఏల బాధపడతావు, నీ కోరిక కొరకు ఉన్నత రాజవంశీయుడైన వరుణ్ణి నిర్ణయించినాము, అతని పేరు ఖాండియా అన్నారు. వారు ఆనందముతో భక్తులకు మిఠాయిలు పంచిపెట్టి శ్రీ స్వామికి పాదాభివందనములు చేసి కానుకలను సమర్పించి వారి సంస్థానానికి వెళ్ళిపోయారు. కొలది రోజులకే బరోడా యువరాజైన ఖండీరావు గైక్వాడ్తో ఆమెకు వివాహం అయినది. అప్పాసాహెబ్ మానే సమస్య తీరడమే కాక యువరాజు గారు అల్లుడు కావడంతో ఆయన కీర్తి ప్రతిష్టలు మరింతగా పెరిగాయి. శ్రీ స్వామివారిని దర్శించి అక్కడ వారందరికీ అన్న సమారాధన గావించినాడు. తరచుగా శ్రీ స్వామిని దర్శించేవాడు. అప్పాసాహెబ్ అక్కల్కోటలో శ్రీ స్వామిని దర్శించడానికి ఎప్పుడు వచ్చినా చాలా రోజులు ఉండేవారు. అతనికి అక్కడ శ్రీ స్వామి దర్శనం, అక్కడ జరిగే సంకీర్తనలు, పురాణ కాలక్షేపముల యందు చాలా ఇష్టంగా ఉండేది. అందువలన అతను తన బాధ్యతలను పెద్ద కుమారుడైన అన్నాసాహెబ్ మీద వదిలి ఇక్కడే కాలక్షేపం చేసేవారు. దానికోసం ఒక ఇంటిని కూడా ఏర్పాటు చేసుకున్నారు. ప్రతినిత్యం క్రమం తప్పకుండా శ్రీ స్వామిని దర్శించేవారు. ఇలా ఉండగా ఒకసారి అతనికి టైఫాయిడ్ జ్వరం వచ్చినది. అతని ఆరోగ్యం క్షీణించడం వలన లేచి తిరగలేక శ్రీ స్వామిని దర్శనం చేసుకోలేకపోయినారు. అంత బాధలో కూడా అతను శ్రీ స్వామిని మరువలేదు. ప్రతిక్షణం శ్రీ స్వామిని స్మరించుచూనే ఉండేవారు. రోజు రోజుకు అతని పరిస్థితి విషమిస్తున్నందువలన వారిని రక్షించుటకై శ్రీ స్వామి ఒకరోజు అతని ఇంటికి వెళ్ళి అతనికి దర్శనం ఇచ్చినారు.
ఆ సమయంలో అప్పాసాహెబ్ స్పృహలో లేకుండిరి. వారి కుమారుడు తాత్యాసాహెబ్ శ్రీ స్వామికి నమస్కరించి తండ్రి పరిస్థితి చెప్పి దీనముగా నిలబడెను. శ్రీ స్వామి తన పాదముతో అప్పాసాహెబ్ను 3 సార్లు తాకి అక్కడే కొంచెం సేపు కూర్చొని వెళ్ళిపోయినారు. ఆ తరువాత అతనికి జ్వరం తగ్గుముఖం పట్టినది. 3 రోజులలో అతనికి సంపూర్ణమైన ఆరోగ్యం చేకూరినది. సంతోషముతో శ్రీ స్వామిని దర్శించినారు. అతని కుమారులు ఎప్పుడూ శ్రీ స్వామిని దర్శించుచుండేవారు. అప్పుడప్పుడు శ్రీ స్వామి తన భక్తుడైన మోరాబాకుల కర్ణి ఇంటికి వెళుతుండేవారు. అతని భార్య చాలా కాలము నుండి తీరని కడుపు నొప్పితో బాధపడుతుండేది. ఒక రాత్రి ఆ బాధ భరించలేక ఆత్మహత్య చేసుకోవటానికి ఆమె బావి దగ్గరకు వెళ్ళింది. అదే సమయానికి శ్రీ స్వామి భజరంగ అనే ఒక భక్తుడిని నిద్రలేపి బావి దగ్గరకు వెళ్ళమని చెప్పారు. అర్ధరాత్రిలో బావి దగ్గరికి ఎందుకు వెళ్ళాలో అర్థం కాలేదు. అయినా సద్గురువు మాటను ఉల్లంఘించటానికి వీల్లేదు కావున అతను బావి దగ్గరకు వెళ్ళేసరికి బావిలో దూక ప్రయత్నం చేస్తున్న కులకర్ణి భార్య అతనికి కనిపించినది. ఆమెను ఆ ప్రయత్నం నుండి విరమింపజేసి శ్రీ స్వామి వద్దకు తీసుకొని వచ్చినారు. శ్రీ స్వామి ఆమె శరీర బాధను తెలుసుకొని ఓదార్చి క్షణకాలం రెప్పవాల్చక ఆమె కేసి చూశారు. అంతే. ఎంతో కాలంగా బాధించుచున్న ఆ కడుపు నొప్పి ఆ క్షణం నుండి మాయమైపోయినది. భక్తులను రక్షించడం అనేది, వారి శరీర బాధలు తీర్చడం అనేది ఈ సంప్రదాయ ప్రాథమిక చర్య. ఆత్మహత్య మహాపాపం. దాని వలన స్థూలంగా విముక్తి లభించినట్లు కనబడునే కానీ అది విముక్తి మాత్రం కాదు. మానవ జీవితం సాధనతో యోగంతో ముక్తి సాధించడానికే. కష్టాలు వ్యాధులు పాపమును హరించి వేస్తాయి. సుఖాలు సౌఖ్యాలు విలాసములు పుణ్యఫలమును హరించి వేస్తాయి గాన సద్గురువుల సేవలో వారి అనుగ్రహంతో ఈ పాప పుణ్యములను హరింపచేసుకొని ముక్తిని పొందాలి. దానికై యత్నించాలి. గోవింద శాస్త్రి అనే పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను ప్రతిదినము శ్రీ స్వామిని దర్శించుచుండేవాడు. కానీ సంసార భారం ఎక్కువగా ఉండేది. పేదరికం వలన రోజు పస్తులు ఉండవలసి వచ్చేది. భార్య పిల్లలను పోషించలేక ఆ బాధలను భరించలేక ఒకసారి ఆత్మహత్య చేసుకోవటానికి నిశ్చయించుకొని చివరిసారిగా శ్రీ స్వామి దర్శనానికి వెళ్ళాడు. శ్రీ స్వామి అతని నిర్ణయం గ్రహించి వాని వైపు చూస్తూ, మీ ఇంటి దొడ్లో చెట్టు క్రింద ఏమి దొరుకుతుందో అది తీసుకొని భగవత్ చింతనలో కాలం గడుపు అని ఆజ్ఞాపించారు. అతని ఇంటికి వెళ్ళి ఆ చెట్టు క్రింద త్రవ్వగా అక్కడ గొప్ప నిధి దొరికినది. శ్రీ స్వామివారి ఆజ్ఞ ప్రకారం గోవింద శాస్త్రి ఖచ్చితంగా భగవత్ చింతనలో మునిగిపోయాడు. వీరిని శ్రీ స్వామి ఈ విధంగా అనుగ్రహించి కాపాడినారు. విద్యాసాగర, శ్రీ స్వామి తాను దత్తమూర్తి అని చెప్పకనే చెప్పేవారు. మరొకసారి బ్రహ్మచారి తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతూ ఆ బాధ తగ్గితే నరసింహవాడి వెళ్ళి అక్కడ దత్తపాదుకలకు శ్రీ దత్తాత్రేయ స్వామికి 25 పైసలు పెట్టి పాలకోవా కొని సమర్పిస్తానని మొక్కుకున్నాడు. బాధ నివారణ అయింది. కానీ బ్రహ్మచారి మొక్కు మాట మర్చిపోయాడు. ఇది జరిగి 10 సంవత్సరాలు అయినది. తర్వాత అతను అక్కల్కోటకు శ్రీ స్వామిని దర్శించడానికి వచ్చినాడు. శ్రీ స్వామికి అతన్ని చూస్తూనే కోపంతో, మూర్ఖుడా, పాలకోవా మాట మర్చిపోయావా అన్నారు. అతనికి వెంటనే తాను మొక్కుకున్నది గుర్తుకు వచ్చి శ్రీ స్వామికి క్షమాపణలు చెప్పుకొని పాలకోవాలను శ్రీ స్వామికి సమర్పించినాడు. దత్తావతారులను తలచి వారికి ఇస్తాను అని ఇవ్వకపోతే ఎప్పుడైనా ఎక్కడైనా ఏదో ఒక దత్తావతారం దానిని అడిగి మరీ పుచ్చుకుంటుంది. ఆ విధముగా భక్తులను రుణ విముక్తులను చేస్తుంది అని నిత్యానందుడు తెలిపినాడు. ఇది విద్యాసాగర శ్రీ నిత్యానంద యోగి సంవాద రూపమున శ్రీ దత్తాత్రేయ సంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతి మహారాజ్ విరచిత శ్రీ అక్కల్కోట స్వామి సమర్థ లీలామృతము 27వ అధ్యాయము సంపూర్ణం.